ప్రార్థనాపరుడు ఆయన. ఆయన శక్తి సామాన్యమైంది కాదు. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక బలమైన పాత్ర. అటువంటి వాడు ఎవరికి భయపడిన వాడు. ఆయనంటే రాజులు భయపడేవారు, ఆయనంటే అందరికీ భయము. అటువంటి వాడు యెజెబెలు మాట్లాడిన మాటలకి భయపడిన స్థితిలో మనం చూస్తాం. మనుషులం కదా, ఒక కాడ కాకపోతే ఒక కాడ భయపడుతూ ఉంటాం. బైబిల్ ఆయన గురించి ఏం చెప్తా ఉందంటే, ఏలియా మనమంటి స్వభావం గలవాడే. ఏలియా కూడా మనలాంటి స్వభావం గలవాడే. కాబట్టి ఒక పరిస్థితి వచ్చింది, ఆయన తన ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఆలోచనలో ఆ ప్రాణం మీద ఆశ పుట్టినప్పుడు ఆయనలో భయం మొదలైంది. ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. నెక్స్ట్ వచనంలో, నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయను గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకుంటకైపోయి అని దేవుడు వాక్యం చెప్తా ఉంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏలియా పరుగులు తీస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నేను ఇంతకుముందు మాట చెప్పాను, ఈమె మూర్ఖురాలు, చాలా మూర్ఖురాలు ఈమె. తన భర్త కన్నా మూర్ఖురాలు ఈమె. ఇంకా ఆహాబు కొంచెం బెస్ట్ ఏమో అనిపిస్తుంది బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు. ఈమె చాలా మూర్ఖురాలు, ఒక స్త్రీయే కానీ మరీ చెడ్డ స్త్రీగా మనం చూస్తూ ఉంటామండి. ఆమెకు దయా కనికరాలు ఉండవు, ఎటువంటి దయ కూడా చూపించదు, ఎటువంటి కనికరం ఆమెకు ఉండదు. అటువంటి మూర్ఖురాలు ఆమె ఎంతోమంది సేవకుల్ని చంపేసిన ఆమె, దేవుని ప్రవక్తల్ని చంపేసిన ఆమె. అయితే అటువంటి మనిషి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె మామూలు వ్యక్తి కాదు, ఆమె రాజరికం చేస్తూ ఉన్న వ్యక్తి. కాబట్టి ఆమె మాటకు ఎదురుండదు, ఆమె ఏమైనా చేయగలదు. సో ఈ మాట ఏలియాలో ఒక భయాన్ని కలగజేసింది. గొప్ప ఏలియానే, చాలా శక్తివంతమైన ఏలియా అయినప్పటికీ కూడా, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినప్పటికీ కూడా, ఏలియా మరి చనిపోయిన పిల్లవాడిని లేపిన సంఘటన మనకు తెలుసు. అంతేకాకుండా ఆయన రోషం కలిగిన వాడై మరి 450 మంది ప్రవక్తల దగ్గర సవాలు చేసి దేవుని పక్షాన్ని నిలబడిన వ్యక్తిగా మనకు ఆయన తెలుసు. అటువంటి వాడు పారిపోతూ ఉన్నాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఈరోజు మన జీవితంలో కూడా చాలా మట్టుకు ప్రాణ భయం అనేది మనల్ని వేధిస్తూ ఉంటుంది. ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనము విశ్వాసాన్ని కూడా పక్కన పెట్టే అవకాశాలు ఉండొచ్చు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనం ముందు ప్రాణాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తాం. అప్పుడు భక్తి కనబడుతుంది అంటే డౌటే అని చెప్పాలి. కానీ నిజమైన భయభక్తులు గలవారు ఎవరంటే, ఆ ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా నిలబడగలవాడే దేవుని భక్తి గలవాడు. అయితే మరి ఇక్కడ ఏలియా భక్తి గలవాడు కాదా? ఆయన భక్తి గలవాడే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దేవుడు అంటే భయపడేవాడే. కానీ దేవుని పరిచర్యలో, దేవుని పనిలో, విశ్వాసంలో మనం ఆత్మీయంగా బలంగా సాగుతూ ఉన్నప్పుడు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు, స్పిరిచువల్గా ఇంకా నేను బలపడాలి అని రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉపవాసంలో ఉంటూ దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, సాతాను ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తుంది మనల్ని డిస్టర్బ్ చేయడానికి. అది ఇంటివారు కావచ్చు, మనం నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. ఎవరినో ఒకరిని తన ఆయుధంగా సాతాను వాడుకొని మనల్ని నెమ్మదిగా ఉండకుండా చేస్తాడు. ఇక్కడ ఏలియా విషయంలో కూడా అదే జరిగింది. ఏలియా బలమైన పరిచర్య చేస్తూ ఉన్నవాడైనప్పటికీ, బలమైన ప్రార్థన చేస్తూ ఉన్నవాడైనప్పటికీ, దేవుని చేతిలో బహుబలంగా వాడబడతా ఉన్న దైవజనుడు అయినప్పటికీ కూడా, ఏలియాలో కూడా సాతాను ఒక ఆయుధాన్ని వాడింది. అదే యెజెబెల్ని వాడినప్పుడు మనిషి కాబట్టి, మనిషి ఒక స్వభావం ఉన్నవాడు కాబట్టి ఆయనలో కూడా ఒక భయం వచ్చింది. ప్రాణాన్ని కాపాడుకోవాలన్న ఆ కోరిక ఆయనలో పుట్టింది. ఎప్పుడైతే ఆ కోరిక కలిగిందో, ఎంత సేవ చేస్తూ ఉండో అంత బలమైన పని. నేను అన్నాను కదా, ఎప్పుడైతే ఆత్మీయంగా బలంగా నిలబడతామో, ఎక్కువ ఎదగాలని ఆశపడతామో, అప్పుడే శ్రమలు వస్తాయి, అప్పుడే శోధనలు వస్తాయి, అప్పుడే పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో నిలబడాలి, ఆ శోధనలో నిలబడాలి, ఆ శ్రమలో నిలబడాలి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, ఏలియా గారు పరిగెత్తి తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ వాక్య భాగంలో 3వ వచనం నుంచి మనం తర్వాత చదువుకుంటూ వెళ్తే, ఆయన ఒక దిన ప్రయాణం చేశాడంట. ఎవరికి భయపడి కదా, యెజెబెలుకు భయపడి ఒక దిన ప్రయాణం చేశాడు. ఆగలేదిగా ఆయన పరిగెత్తాడు. ఆయన ఏ విధంగా వెళ్ళాడో మొత్తానికి ప్రయాణం చేశాడు. ఒక దినం ప్రయాణం చేశాడంటే ఎంత కాదని అనుకుంటా ఉన్నా, మనం మంచి ఆరోగ్యంతో ఉన్న వాళ్ళం కనీసం ఒక 20 నుంచి 30 కిలోమీటర్లు ఈజీగా ప్రయాణం చేయగలుగుతాం. ఆయన మంచి బలం గలవాడు. ఆ రోజుల్లో ఎటువంటి బలహీనతలు ఉన్నవాళ్ళు లేరు. సో అంత ఆరోగ్యంగా ఉన్నవాడు కాబట్టి ఒక 40-50 కిలోమీటర్ ఆయన ప్రయాణం చేసి ఉండొచ్చు. ఒక దిన ప్రయాణం అంటే అంత దూరము ప్రయాణం చేశాడంటే అంతగా తప్పించుకున్నాడు ఆమె దగ్గర నుంచి. తప్పించుకొని అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనం వాక్య భాగంలో ఒక మాట చూస్తామండి. అక్కడ నుంచి ఆయన ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడైన బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి పారిపోయాడంటే దుష్టురాల దగ్గర నుంచి పారిపోయాడు.
ఒక మూర్ఖురాల దగ్గర నుంచి పారిపోయాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయాడు. పారిపోయిన ఆయన ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, భయం అనేది మనలో కలవరాన్ని పుట్టిస్తుంది. భయం అనేది మనలో నెమ్మది లేకుండా చేస్తుంది. భయం అనేది మనలో అసమాధానం తీసుకొస్తుంది. ఇక్కడ భయం ఎందుకు వచ్చిందంటే, ప్రాణం తీస్తానన్న మాట వచ్చింది కాబట్టి. ఏ మనిషికైనా ప్రాణం అంటే తీపే. నేను మరొకసారి గుర్తు చేస్తాను, యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. ఆయనకు కూడా బ్రతకాలని ఆశ, ఆయనకు కూడా ఆ కోరిక ఉంటుంది, మనిషే కాబట్టి. ఎంత బలవంతుడైనప్పటికీ కొన్ని పరిస్థితుల్లో బలహీన అవుతాడు. అయితే ఇక్కడ ప్రభు బిడ్డలారా, ఇంత బలమైన వాడు, ఎన్నో అద్భుతాలు చేసిన వాడు, అటువంటి వాడు ఇక్కడ సాతాను ఒక పాత్రను వాడుకొని ఈయనను భయపెట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈయన ప్రయాణం చేశాడంట. ఒకరోజు ప్రయాణం, ఒక దిన ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళాడు. సమృద్ధి ఉన్న స్థలానికి వెళ్ళలేదు. అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. అటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. ఈ ప్రయాణంతో ఆయన అలసిపోయాడు, అట్లా సందేహం లేదు. ఎందుకంటే అంత ప్రయాణం చేసిన తర్వాత ఎవరు కూడా బలంతో ఉండరు. ఈ ప్రయాణం అంతా చేసిన తర్వాత మనం ఏం చూస్తామంటే, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడాయి. ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది ఆయనకి, ఏమనంటే నేను చచ్చిపోతే బాగుండు. బ్రతుకు మీద ఆశ పోయింది ఆయనకి. ఎందుకంటే యెజబెల్ మూర్ఖురాలు, ఇప్పటికే చాలామంది సేవకులను చంపేసింది. నీ గురించి రోషం గల్లవాడిని నేను ఒక్కనే బ్రతుకున్నాను అంటాడు. ఎంతోమంది చంపేసింది. కాబట్టి నేను నా పితరుల కన్నా గొప్పవాణ్ణి కాదు దేవా, నేను ఆ వాక్య భాగాలు మీరు తర్వాత చదివితే మీకు కనబడుతుందండి. నేను నా పితరుల కంటే బలమైన వాడిని కాదు, నేను గొప్పవాణ్ణి కాదు, కాబట్టి దేవా నా ప్రాణాన్ని తీసుకో. ఆయన ఏ ప్రార్థన చేస్తూ ఉండంటే, నా ప్రాణాన్ని తీసుకో దేవా. ఎక్కడికి వెళ్ళాడైనా? అరణ్యంలోకి వెళ్ళాడు. మూర్ఖురాల నుంచి తప్పించుకొని అరణ్యంలోకి వెళ్ళిన ఆయన అరణ్యంలో అలానే అలసిన వేళ, కృంగిపోయిన వేళ ఆయన అలానే లేడండి. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. అక్కడికి వెళ్ళిన ఆయన మరణాపేక్ష గలవాడై ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు, నిరుత్సాహంతో ఉన్నాడు, మరణ భయంతో ఉన్నాడు, నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు, విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు, చావాలనే కోరికతో, బ్రతకాలని ఆశ లేని పరిస్థితిలో ఏలియా ఉన్నాడు. అటువంటి సిచ్యువేషన్స్లో ఏలియా చేసిన ఒకే ఒక గొప్ప పని ఏంటంటే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మీరు మర్చిపోవద్దు, అంత భయంతో పరుగులు తీసినప్పటికి కూడా ఆయన దైవజనుడు, ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న బలమైన ప్రవక్త. ఆ ప్రవక్త దేవుని హత్తుకొని జీవించేవాడు కాబట్టి కొద్ది క్షణాలు ఆ భయం ఆయన వెంబడించినా, ఓ దినమైన భయము వెంబడించినా, ఆయన ప్రయాణం చేసి అలసిపోయి ఒక స్థలంలో ఆగిన తర్వాత ఆయన తన్ను తాను ఏమంటారు సరి చేసుకొని, ఆ దేవునితో ఉన్న సహవాసం ఉన్నవాడు కాబట్టి ఏమని ప్రార్థన చేస్తాడంటే, నన్ను తీసుకోదేవా అని దేవునికి తన విన్నపాన్ని తెలియజేశాడు. తన బాధను చెప్పుకున్నాడు. నేను ప్రవక్తల కంటే గొప్పవాణి కాదు, నా పితరుల కంటే గొప్పవాణి కాదు, నేను తక్కువవాణి దేవాని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్న ఆ పరిస్థితి ఎలా కనబడుతుంది అంటే, డెఫినెట్గా ఆయన కన్నీళ్లతో చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. మీరు ఆ వాక్య భాగాన్ని కొంచెం మనసు పెట్టి చదివితే, ఆయన ఏదో సంతోషంతో చేసిన ప్రార్థన కాదు, ఆయన దుఃఖముతో చేసిన ప్రార్థన, ఆయన వేదనతో చేసిన ప్రార్థన, ఆయన భయములో చేసిన ప్రార్థన, ఆయన విసికి వేసారిపోయిన పరిస్థితిలో చేసిన ప్రార్థన అది. ఆ ప్రార్థన చేసిన వాడే ఆ వాక్య భాగంలో మనం చూస్తాము. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకోమని అది ప్రార్థన చేశాను. ఇలా ప్రార్థన చేశాడు ఆయన. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు బిడ్డలారా, మరి నాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే, ఆయన ప్రార్థన చేసిన తర్వాత పండుకొని నిద్రపోవచ్చుండని బైబిల్ చెప్తా ఉంది. మీరు ఆ వాక్య భాగాన్ని తర్వాత చదువుకోండి. ఆయన పండుకున్నాడంట, తర్వాత నిద్రపోతూ ఉన్నాడు. ఒక వ్యక్తి టెన్షన్లో ఉన్నప్పుడు నిద్ర పట్టదు, ఒక వ్యక్తి కలవరంతో ఉన్నప్పుడు నిద్ర పట్టదు. నేను ఆ ఎక్స్పీరియన్స్ చాలాసార్లు అనుభవించా, మీకు కూడా అనుభవాలు ఉండొచ్చు. తమ్ముడు చనిపోతూ ఉన్న ఆ రాత్రి, గాంధీ హాస్పిటల్లో ఉన్న రాత్రి ఏం జరిగిందంటే, వాడు బాగానే ఉన్నాడు. అయితే నేను వెళ్ళి పండుకునే ముందు కళ్ళు ఓపెన్ చేసి పైకి వింతగా చూస్తూ ఉన్నాడు, నాలుక బయటికి తీస్తూ ఉన్నాడు. ఆ దృశ్యము నేను వెళ్ళి పండుకుంటే నాకు నిద్ర పట్టనివ్వట్లేదు. ఆ రాత్రంతా పండుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కంటికి కునుకు రాలేదు. ఎంత ప్రయత్నం చేసినా ఏదో భయం వేధిస్తూ ఉంది. నా ఇంటి ముందు ఏదో జరిగినట్టుగా కనబడుతూ ఉంది. ఆ రాత్రంతా నా కళ్ళ ముందు తమ్ముడే కనబడుతూ ఉండే, ఏదో కాబోతుందన్న భయం 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 వేధిస్తూ ఉంది. ఆ భయము రాత్రి ఒక్క క్షణం కూడా నన్ను పండుకోనివ్వలేదు. తెల్లవారు వచ్చిన తర్వాత జరగాల్సింది జరిగిపోయింది. ప్రభు బిడ్డలారా, ఒక టెన్షన్లో ఉన్నప్పుడు, ఒక కలవరంలో ఉన్నప్పుడు మనం పండుకోలేము, నిద్ర పట్టదు కూడా, అది సాధ్యం కాదు. ఏదైనా చిన్న పరిస్థితి మన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంతో ఉంటేనే, మొన్న అలైజా దగ్గుతూ ఉంటే, శామ్యలైజా దగ్గుతూ ఉంటే తల్లిదండ్రులు ఏమన్నారంటే, రాత్రంతా మాకు నిద్ర లేదు బ్రదర్. ఎందుకు? బిడ్డకున్న అనారోగ్యాన్ని బట్టి వాళ్ళలో కలవరం వచ్చింది, వాళ్ళలో భయం వచ్చింది. ఈ కలవరము భయము వాళ్ళలో ఏం చేసిందంటే, నిరుత్సాహము, నిద్ర పట్టనివ్వలేదు.
కానీ ఇక్కడ ఏలియా భయంకరమైన టెన్షన్తో వచ్చాడు, కలవరంతో వచ్చాడు, ప్రాణభయంతో వచ్చాడు, పారిపోయి వచ్చి అరణ్యంలో ఉండి ఆ బదిరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమయ్యాడంట, నిద్రించుచున్నాడని బైబిల్ చెప్తా ఉంది. ప్రోబెట్లారా, బాగా ఆలోచించిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఆయన నిద్రించడానికి, ఆ నిద్రపడ్డానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఆయన చేసిన ప్రార్థన. హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థనే. నేను ఈ వాక్యాన్ని 2-3 వారాల నుంచి చదువుతా ఉన్నా, మీ ముందుకు తీసుకురాలేదు. కానీ నేను ఆయనకి ఎలా నిద్రపట్టింది అనిపించింది. 100% దాంట్లో సందేహం లేదు. ఆ ప్రార్థన ఆయనలో నెమ్మదిని కలగజేసింది. ఆ కన్నీళ్ళ ప్రార్థన ఆయనకు సమాధానం ఇచ్చింది. ఆ దుఃఖంలో నివారణ, ఒక ధైర్యాన్ని కలగజేసింది. కాబట్టే ఆయన నిద్రించగలిగాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతా మన జీవితంలో కూడా మనల్ని పరిగెత్తింపజేసే పరిస్థితులు ఉంటాయి, మనల్ని కలవరబెట్టే పరిస్థితులు ఉంటాయి. మనము ఎంతో టెన్షన్తో అటు ఇటు పరిగెత్తాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆత్మీయంగా మనం ఎంత చక్కగా జీవిస్తామో, ఆత్మీయంగా ఎంత బలంగా నిలబడతా ఉంటామో, అదే పరిస్థితుల్లో సాతాను ఏదో ఒక బాణాన్ని మనం ఇది వేస్తూ ఉన్నప్పుడు నిద్రపట్టని పరిస్థితులు, కలవరం ఉన్న పరిస్థితులు, భయపెట్టే పరిస్థితులు, ఇంకా ప్రభు సన్నిధానికి రావాలన్న ఆలోచన కూడా లేకుండా ఎక్కడో పరిగెత్తే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఈయన చేసిన పని ఏంటంటే, ఆయన దూరం ప్రయాణం చేసినా, ఎక్కడెక్కడికో పారిపోయినా, ఆయన వచ్చిన వాడు మళ్ళీ ఎక్కడికైతే పారిపోయి వచ్చాడో అక్కడ ప్రభు సన్నిధి మాత్రం మర్చిపోలేదండి. ఆయన దేవుడు జీవం గలవాడని అర్థం చేసుకున్న ఆయన మోకరించి కన్నీళ్ళు విడిచి ఆయన ప్రార్థన చేసిన పరిస్థితిని మనం చూస్తాం. ఈరోజు ప్రోబెట్లారా, ఇదే విధంగా రోగాలతో, అప్పులతో, శ్రమల్లో, సమస్యలతో, వాటి కారణంగా భయపడి పరిగెడతా ఉన్నామేమో. కొన్నిసార్లు పరిస్థితులను చూసి మనము స్థలాలు మారుస్తాం, ఇండ్లు మారుస్తాం. ఈ ఇంట్లో ఉంటే కలిసి రావట్లే అని ఇండ్లు ఖాళీ చేసేవాళ్ళు చాలామంది, ఇక్కడ ఉంటే మాకు వచ్చి రావట్లేదని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది, ఇక్కడ ఉంటే మేము శ్రమలు పడుతూ ఉన్నాము, ఇక్కడ ఉంటే మేము సమస్యలు, శోధనలు వస్తున్నాయని ఆ స్థలాన్ని విడిచి పారిపోయే వాళ్ళు చాలామంది. కానీ ప్రోబెట్లారా, ఆ రోగాల కారణంగా, అప్పుల కారణంగా, అనారోగ్యాల కారణంగా పారిపోతూ ఉన్న మనతో దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏలియా అలాగా ప్రార్థన చేయి, ఏలియా అలాగా హృదయాన్ని కృమ్మరించు. ఏలియా దిక్కుతోచని స్థితిలో, దిక్కులేని స్థితిలో ఉన్నాడు, ఏ సహాయం లేని పరిస్థితిలో ఉన్నాడు. అయినా ఆకలి దప్పుకతో ఆల్రెడీ ఆయన ఉన్నాడు, అలసిపోయాడు. కాబట్టి ఆ స్థితిలో ఉన్న ఏలియాకు ఎవరు గుర్తొచ్చారంటే దేవుడు మాత్రమే గుర్తొచ్చాడు. ఆ దుఃఖంలో, ఆ వేదనలో ఆయన తలుచుకుంది దేవుణ్ణి, ఆయన చెప్పుకుంది దేవునికి. మనం 10 మందికి చెప్తాం, ఎవరు కనబడితే వాళ్ళకి చెప్పుకుంటాం. ప్రోబెట్లారా, మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఎవరికో చెప్పుకోవడం కాదు. నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, నువ్వు తరమబడతా ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు, నువ్వు వేడిస్తూ ఉన్నప్పుడు నీకు గుర్తు రావాల్సింది ఏలియాలాగా నీ దేవుడే. హల్లెలూయా. అప్పుడు ఏలియా జీవితంలో ఆయన నిద్రించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. నిద్రించుండగా ఎలా నిద్రించాడంటే, మళ్ళీ ఒక దేవదూత వచ్చి తట్టి లేపేంతవరకు లేవాలి ఆయన. మీరు గమనించవచ్చు, మామూలుగా పిలిచాడని చెప్పలేదు, అక్కడ తట్టి లేపాడంట. తట్టి లేపాడని చెప్పినప్పుడు మనం ఒక అర్థం చేసుకోవచ్చు, ఆయన గాఢమైన నిద్రలో ఉన్నాడు. ఇట్స్ కన్ఫర్మ్. మనం ఒక వ్యక్తిని పిలిస్తే ఒక పిలుపుతో లేస్తూ ఉండంటే నిద్ర పట్టని వాడు అట్లా లేస్తాడు. గాఢ నిద్రలో ఉన్నవాడిని తట్టాల్సిందే. ఇంత గాఢ నిద్రలోకి ఆయన వెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా అండి? ఆ భయంకరమైన పరిస్థితిలో ఆయన చేసిన ప్రార్థన. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది? మనము ఆత్మీయంగా చక్కగా ఎదుగుతూ, ప్రార్థన చేసుకుంటూ, దేవునితో సహవాసం చేస్తూ, భక్తి కలిగి, భయం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు శ్రమలు, అప్పులు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మనల్ని కృంగదీస్తూ ఉన్నప్పుడు మనము పారిపోయి, మనము ఏడుస్తూ ఉంటాం. కానీ ప్రార్థన చేయడానికి మనలో చాలామంది ధైర్యం చేయం. అక్కడ మనం ఫెయిల్ అవుతామండి. ఆ సమయంలో నిరుత్సాహంలో ప్రార్థన చేయం, ఆ కృంగిన వేళలో ప్రార్థన చేయడం, అలసిపోయిన వేళలో ప్రార్థన చేయం. ప్రార్థన రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వ్యక్తి నీరసించినప్పుడు, ఒక వ్యక్తి కృంగిపోయినప్పుడు, ఒక వ్యక్తి బలహీనమైనప్పుడు ప్రార్థన చేసే ఓపిక రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇక్కడ ఏలియా ప్రార్థన చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామండి. ఆయన కూర్చుండి మరణాపేక్షణ గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలని నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఆ రాత్రి ఆయన జీవితాన్ని మార్చిన పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి ప్రోబెట్లారా, ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా పరిగెత్తడం మానేసి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. అటు ఇటు పరిగెత్తడం ప్రయత్నం మానేసి దేవుని వైపు చూసి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. మన పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉన్నా, మనల్ని తరుముతుంది అధికారులే అయినా, మనల్ని తరుపుతుంది యజమాని లాంటి భయంకరమైన దయ్యమే అయినా, మనం మాత్రం ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రార్థన మాత్రమే నెమ్మది కలగజేయగలదు, ప్రార్థన మాత్రమే సమాధానాన్ని ఇవ్వగలదు. కాబట్టి ప్రోబెట్లారా, మరి ఏలియా లాగా మనము, ఆయన నేను ఒక మాట ఏమంటున్నానంటే, ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణం చేశాడు, కాదనట్లేదు.
కానీ చేసిన ఆయన మాత్రం ప్రార్థన చేసి తిరిగి బలం పుంజుకున్నాడు. ఒకవేళ అదే ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయకపోతే ప్రాణం పోగొట్టుకునేవాడు డెఫినెట్గా. ఎందుకంటే ఒక రోజు కనీసం 40 కిలోమీటర్లు నడిస్తే, రెండో రోజు ఇంకో 40 నడిస్తే ప్రాణం నీరసెళ్ళిపోతుంది. ఏమంటే బాడీలో షుగర్ లెవెల్స్, తర్వాత ఏమంటారు ఇంకా బ్లడ్ ప్రెషర్ అంతా తగ్గిపోయి డెఫినెట్గా ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. కానీ ఆయన ఆ పరిస్థితిలో ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకున్నట్టుగా మనం చూస్తామండి. ఎప్పుడైతే ప్రార్థన చేసి పండుకున్నాడో దేవదూత వచ్చి ఆయన తట్టి ఆయన లేపినట్టుగా మనం చూస్తాం. ప్రార్థన తర్వాత జరిగింది ఇది. ప్రార్థన తర్వాత దేవదూత దిగొచ్చాడు. ప్రార్థన తర్వాత ఆయన దేవదూత తాకాడు. ప్రార్థన తర్వాత ఆయన అవసరత తీర్చబడింది. ఆకలితో పండుకున్న ఆయన ఏమయ్యాడంటే ఇప్పుడు ఆయన పండుకున్న స్థలంలోనే ఆయన తల దగ్గర అని బైబిల్లో ఉంది. ఏం సమకూర్చబడిందంటే చూస్తుండగానే అక్కడ ఆహారము, అక్కడ నీళ్లు సమకూర్చబడ్డాయి. అప్పటికప్పుడు సమకూర్చబడ్డాయి అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? మనుషులు పెట్టినాయా? కాదండి, దేవుడు పంపించిన ఆహారం. హల్లెలూయా! దేవుడు పంపించిన ఆహారం. ఇది ఏలియా జీవితంలోనే సాధ్యమా? మనందరి జీవితంలో సాధ్యమా అంటే ఇది అందరి జీవితంలో కూడా సాధ్యమే. నిజమండి, ఇది వాస్తవం. దేవునికి అసాధ్యమైంది లేదు. చాలామంది దైవజనులు చెప్తూ ఉంటారు, మేము ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు అట్లా పంపించాడు. ఎస్, ఇట్స్ హ్యాపెన్స్. పంపిస్తాడు దేవుడు, సమకూరుస్తాడు దేవుడు. డెఫినెట్గా మనం ఏమైతే విత్తుతా ఉన్నామో దానికి ప్రతిఫలాన్ని దేవుడు డెఫినెట్గా ఇస్తాడు. ఈరోజు ఇక్కడ మిల్టన్ అయ్య గారు తన భార్య చెప్పారు సాక్ష్యం, పిల్లల కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామా, ఎక్కడి నుంచో ఒకడు దేవుడు ప్రేరేపించి ఆహారాన్ని పంపించాడు. హల్లెలూయా! నిజమండి. పాస్టర్ గారు తన కలిగినదంతా తీసేశారు కొన్ని పరిస్థితుల కోసం. దేవుడు నేను పాస్టర్ గారికి ఇవ్వకపోవచ్చు, కానీ ఎవరినో ఒకరిని ప్రేరేపించి ఆమె కావాల్సిన వాటిని దేవుడు ఆమె ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తూ ఉన్నాడు. దేవుడు తన పిల్లలకి ఎప్పుడూ తక్కువ చేయడు. ఎవరన్నా ఏదైనా ఇవ్వాలంటే ఏమైనా ఇస్తాం, ఓ బంగారం తెచ్చిస్తామా? కానీ దేవుడు అట్లాంటి పరిస్థితి కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మనము ఆయన బిడ్డలం కాబట్టి. ప్రోబెడ్లారా, మనము దేవుని కోసం నిలబడతా ఉన్నప్పుడు మనము దేవుని కొరకు ఏదైనా పెడితే దానికి రెట్టింపు దేవుడు డెఫినెట్గా ఇస్తాడు. అది ఎక్కడి నుంచి ఇస్తాడో, ఎలా ఇస్తాడో తెలియదు. ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు కూడా చేయగల సామర్థ్యం. నువ్వు దేవుని కోసం చేస్తూ ఉన్నావు చూడు, దానికి ప్రతిఫలంగా నీకు దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడో నువ్వే ఊహించవు. నువ్వు ఊహించని స్థలాల నుంచి దేవుడు నిధిని పంపిస్తాడు. అయితే ప్రోబెడ్లారా, ఇక్కడ ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేసిన ఏలియా జీవితంలో ఒక బలమైన సంఘటన జరిగింది. ఏంటంటే ఆ శ్రమల్లో, ఆ శోధనలో, ఆ పరిగెత్తే పరిస్థితిలో ఆగి ప్రార్థన చేసిన ఆయన జీవితంలో దేవదూత రావడం, ఆయన్ని తట్టడం, ఆయన్ని బలపరచడం, ఆ రాత్రి ఆయన సుఖంగా నిద్రపోవడం. అంతేకాకుండా ఆ రాత్రి దేవదూత వచ్చి ఆయన తాకిన తర్వాత ఆయన లేచిన వెంటనే ఆకలితో ఉన్న ఆయన ఆకలి తీర్చడం జరిగింది. ఏ విధంగా తీర్చబడిందంటే ఒక రకంగా మన్నాను పోషించినట్టుగా పోషించాడు. అక్కడ మన్నాను కుమ్మరించినట్టుగా ఆహారాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడు. ఇచ్చిన ఆహారాన్ని తీసుకున్న ఏలియా ఏం చేస్తూ ఉండదు తెలుసా అండి? దేవదూత ఆహారం పెట్టాడు, అన్నము నీళ్లు రెండు పెట్టాడు. అక్కడ పెట్టిన తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. తిన్నాడు, మళ్ళీ మంచిగా పండుకున్నాడు. మీరు గమనించవచ్చు. ఆయన తిన్నాడు, పండుకున్నాడు. ఎందుకు ప్రభా ఆయన తిన్నాడు, తిన్న తర్వాత మళ్ళీ ఎందుకు పండుకున్నాడు? తిన్నవాడు ఆయన దేవుని కొరకు తిరిగి నిలబడాలి. తిన్నవాడు ఆయన దేవుని కోసం నడవాలి, తిరిగి ప్రయాణం చేయాలి. కానీ ఈయనకు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఎక్కడైతే దేవుడు పరిచర్యకి ఏర్పాటు చేశాడో అక్కడ నుంచి పరిగెత్తుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ అలసిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. దేవదూత తట్టి ఆయనతో మాట్లాడాడు, ఆయనను బలపరిచాడు, ఆహారాన్ని ఇచ్చి ఆయనకు శక్తినిచ్చాడు, ఆహారాన్ని ఇచ్చి ఆయన శరీరంలో బలాన్ని కలగజేశాడు. ఆ బలంతో మళ్ళీ ఆయన ఒకసేపు పండుకున్న తర్వాత ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవకులని కావచ్చు, దేవుని బిడ్డల్ని కావచ్చు, దేవునికి ప్రార్థించే వారిని కావచ్చు, దేవుడు ఈ విధంగా సమస్తం సమకూర్చి నడిపిస్తాడు. అంతేకాదు, ఆయన మొదటిసారిగా ఆయన పండుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడలేదు. మీరు మర్చిపోతాం. మొదటిసారి ఆయన పండుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడలేదు, తిని పండుకున్నాడు. దట్స్ ఆల్. దేవుడు ఏమైనా పని చెప్తే చేసేవాడు. రెండోసారి దేవుని దూత వచ్చి తట్టినట్టు మళ్ళీ చూస్తాం. మళ్ళీ రెండోసారి దేవుని దూత వచ్చి ఈసారి తట్టేమంటాడంటే, నీ శక్తికి మించిన పనుంది, నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంది, కాబట్టి ఏలియా ఇదిగో భోజనం సిద్ధపరచబడి ఉంది, ఈ భోజనం చేసి నువ్వు ప్రయాణం చేయడానికి సిద్ధపడు అని దేవుడు వాక్యం చెప్పింది. మొదటిగా ప్రార్థన ఈ విధమైన సిచ్యువేషన్స్ ఆయన జీవితంలో కలగజేసింది. ఏమేం చేసిందంటే, మొదటిగా ఆయన చేసిన ప్రార్థన ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది, సుఖమైన నిద్రనిచ్చింది. అంతేకాకుండా దేవుడు దూత దిగొచ్చి ఆయనకు ఆహారం సిద్ధపరిచేలాగా సహాయం చేసింది ప్రార్థన. రెండోదిగా
ఇప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత పండుకున్న ఆయనను దేవుడు విడిచిపెట్టలేదు. అరణ్యంలో ఒంటరిగా ఉన్న ఆయన అక్కడే అరణ్యంలో వదిలేయలేదు. అరణ్యంలో ఒంటరిగా పండుకుంటున్న వాడిని దేవుడు చేయి విడవలేదు. ఆహారంతో ఆయన తృప్తిపరిచిన తర్వాత కొద్దిసేపు ఆయన రెస్ట్ తీసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే తర్వాత బలమైన ప్రయాణం చేయాల్సిందన్న విషయం దేవుడికి తెలుసు. అందుకనే మొదటిగానే దేవుడు ఆయనతో మాట్లాడి, నువ్వు ఇప్పుడు అన్నం తిను, ఇప్పుడే ప్రయాణం చేయాలని దేవుడు ఏం చెప్పలేదు. ఆయనకు ఒక రోజు రెస్ట్ ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మళ్ళీసారి తట్టి ఆయనతో అంటాడు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు లేచి భోజనం చేయమన్నాడు. ఈ సమయంలో కూడా భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ దేవుడే సమకూర్చిచ్చాడు. అయితే ఒక విషయం మీకు చెప్తానండి, ఇక్కడ నుంచి దేవుని ఇప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. ప్రోబెట్లారా, ఈయన ఇంతకుముందు ఆహారం తీసుకున్నాడో టెన్షన్స్లో ఆహారం తీసుకోలేదో మనకు తెలియదు, యెజబెలు పెట్టిన భయానికి. అప్పుడు ఒక దిన ప్రయాణం చేశాడు, వచ్చి అలసిపోయి అక్కడ ఉన్నాడు. కానీ ఈ సమయంలో దేవుడిచ్చిన ఆహారంతో ఆయన ఎన్ని రోజులు ప్రయాణం చేశాడంట? 40 దినాలు 40 రాత్రులు. వావ్! ఒక్కరోజు ప్రయాణం చేయడం అనేది ఇంపాసిబుల్. 2 రోజులు చేయడం అనేది అది చాలా కష్టం. 3 రోజు ఎలా ప్రయాణం జరిగింది? అది ఎట్లా సాధ్యమైంది? ఒక్కసారి మీరు మనుషులం కదా, మనము ఆలోచిద్దామండి. మనము ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే ఏమీ తినకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా పొద్దున ఉపవాసం ప్రారంభిస్తే రాత్రి 9 గంటల వరకు మీరు అలసిపోతారు. 100% చెప్తా ఉన్నా. ఎంతగా అలసిపోతారంటే నేనేమో అయిపోతానేమో అన్న అంతగా అలసిపోతారు. ఏ ప్రయాణం చేయరు, ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ శరీరం బలహీనం అయిపోతూ ఉంది కదా. అనుభవం నాకుంది. 3 రోజులు చేశాను. మొదటి రోజు రాత్రి 9 గంటల వరకు ఫుల్ వీక్ అయిపోయినా. నేను అనుకున్నా నెక్స్ట్ రోజుకి నేను ఉంటానా అనుకున్నా. కానీ దేవుని శక్తిని ఇచ్చాడు. ఆ 2వ రోజు కూడా నేను ఉపవాసం పూర్తి చేశాను. 2వ రోజు ఇక అయిపోయింది, పడిపోతారేమో అనుకున్న సిచ్యువేషన్స్ కనబడ్డాయి. నేను 2 రోజులకే కైలాపడ్డాను, కింద మీద పడిపోయినా. ప్రాణం పోద్దేమో అన్న భయం వచ్చింది నాకు. 3వ రోజు కూడా దేవుని మహాకృప చేత కంప్లీట్ చేసుకోగలిగిన. కానీ ప్రభు బిడ్డారా, ఈయన ఊరికే కూర్చోలేదు నాలాగా ప్రార్థన చేసుకుంటూ రూమ్లో. ఆయన ఏం చేశాడంటే ఆ 40 దినాలు ప్రయాణం చేశాడు, 40 రాత్రులు ప్రయాణం చేశాడు. మరి కొంచెం మనము బైబిల్ని లోతుగా చదివినా, చరిత్ర చదివినా ఏమని చూస్తామంటే ఆయన 220 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. అమ్మా, ఎన్ని కిలోమీటర్లు అంట? 220 కిలోమీటర్ల ప్రయాణం ఆయన చేశాడు. అది సాధ్యం కాదు, అంత ఈజీ కాదు. మరి ఇది ఎలా సాధ్యమైంది? 220 కిలోమీటర్ల ప్రయాణము ఎలా ఆయన చేయగలిగాడు? అంత ప్రయాణం ఆయన ఎలా చేయగలిగాడంటే మీరు ఒకటి విషయం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆయన ప్రార్థన చేశాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు. రెండోది దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. నేనంటాను దేవుడిచ్చిన ఆ ఆహారం ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైన ఆహారం. హల్లెలూయా. అది మొదటిగా ఇచ్చింది శరీర సంబంధం అయితే రెండోసారి ఆయనకి ఇచ్చాడు చూడండి, ఆ ఇచ్చిన ఆహారం డెఫినెట్గా ఆత్మ సంబంధమైన ఆహారమే. దేవుడిచ్చే ఆహారం తినవాడు దప్పికొనడు. దేవుడి మాట ద్వారా మనం బ్రతకగలుగుతాం. ఆ దేవుని వాక్యమే, దేవుని మాటే ఆహారంగా ఆయన జీవితాన్ని 220 రోజులు ప్రయాణం ఆగకుండా చేయడానికి సహాయం చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి ఏం చూస్తామంటే అక్కడికి చేరానని చెప్పి చూస్తాం తప్ప అక్కడికి చేరి అలసిపోయాడన్నమాట మనము చూడమండి. ప్రభు బిడ్డలారా, మీతో ఈ వాక్యాన్ని బట్టి ఏం పంచుకోవాలనుకుంటానంటే దేవుని బిడ్డలమైన మనతో దేవుని ముందు ప్రార్థన, రెండోది వాక్యం. మీరు విషయం గమనించాలి. ఇదే విధంగా ప్రార్థన చేస్తూ ఉన్న ఒక వ్యక్తి ఇటాలీ పట్టణంలో, అవునా కాదండి? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని పంపించి ఆయన ఆత్మీయంగా బలపరిచాడు. వాక్యాన్ని పంపించి ఆయన అనేకులకు బ్లెస్సింగ్గా మార్చాడు. వాక్యాన్ని ఈరోజు ఇక్కడ ఈయనకు కూడా ఈయన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ ఆహారం అనే వాక్యాన్ని పంపించి ఎనలేని శక్తిని ఆయనకి ఇచ్చాడు. ఆ శక్తి చేత ఆయన 40 రాత్రులు 40 పగర్లు ఎక్కడికి ప్రయాణం చేశాడంట? దేవుని పర్వతమైన ఎక్కడికి? హోరేబుకు ప్రయాణం చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఆ దేవుని పర్వతానికి చేరాలంటే ప్రార్థనతో, వాక్యముతో బలపడాలి. ప్రార్థన శక్తే కాదు, వాక్యం ఒక శక్తి మనకు కావాలి. వాక్యాన్ని తినేవారిగా మనం ఉండాలి, వాక్యాన్ని జీర్ణించుకునేవారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని భోంచేసిన తర్వాత, ఆయన ఆహారం భోంచేసిన తర్వాత 200 కిలోమీటర్లు ప్లస్ ఆయన ప్రయాణం చేయగలిగాడంటే అది దేవుని శక్తి మాత్రమే. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుని శక్తి మనల్ని నడిపించగలదు. దేవుని వాక్యం అంత శక్తిని మనకి ఇవ్వగలదు.
దేవుడు మనిషి రొట్టె చేత మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకునని దేవుడు వాక్యం చెప్తోంది. అదే ఏలియా జీవితంలో జరిగింది, దాంట్లో సందేహం లేదు, మళ్ళీ వేరే డౌట్ లేదు. ఎందుకంటే నేను దీని మీ ముందు పంచుకునే ముందు అనేక రీతిగా చదివాను. ఎంత చదువుతా ఉన్నా దేవుడు ఇస్తా ఉన్న ప్రేరేపణ. నేను అనుకున్నా, ప్రభు ఇక్కడ నుంచి తప్పు బోధ చేయొద్దు, డెఫినెట్గా ఇది వాస్తవం, ఏదైతే జరిగింది అక్కడ. ఆయన ఆ దేవుడిచ్చిన ఆహారాన్ని తీసుకున్న ఆయన దేవుని శక్తితో నింపబడ్డాడండి. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మన జీవితంలో ఆ శ్రమల్లో, ఆ బలహీనతల్లో, బంధకాల్లో మనం పరిగెడుతూ ఉన్నప్పుడు ప్రార్థన మానొద్దు. ఆ ప్రార్థన సమాధానాన్ని, ఆ ప్రార్థన ధైర్యాన్ని, ఆ ప్రార్థన దేవుని పరిస్థితిని, దేవుని యొక్క అభిషేకాన్ని మన మీద కుమ్మరించబడడానికి కారణమవుతుంది. అంతేకాదు, ఆ ప్రార్థన చేస్తూ ఉన్న నీకు దేవుడు ఆ ఆత్మీయ ఆహారం కూడా మీకు అవసరం. అదేంటంటే దేవుని వాక్యం. ఇటాలీ పట్టణంలో ఉన్నవాడు ప్రార్థన చేసిన తర్వాత వాక్యాన్ని పంపించినట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్న మనం వాక్యంతో కూడా సహవాసం చేసేవారుగా, వాక్యాన్ని భుజించేవారుగా ఉండాలి. వాక్యాన్ని ఆత్మీయ జీవితానికి తీసుకునేవారుగా మనం ఉంటే దేవుని శక్తిని మనం చూస్తాం. అలసిపోకుండా ఆ పర్వతం దగ్గరికి ప్రయాణం చేయగలుగుతాం. ఆ యెరూషలేము మీదకి రానయ్యున్న యెరూషలేములో మనము ఉండగలం. ఎప్పుడు అది సాధ్యమైందంటే మనం దేవుని వాక్యంతో శక్తి పుచ్చుకోవాలి. ఒకరోజు ప్రయాణానికి అలసిపోయిన ఆయన ఇన్ని రోజుల ప్రయాణంలో అలసిపోలేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యం అనే శక్తి ఆయన మీద పనిచేసింది. ఒక మాట మీకు చెప్తానండి, ఒక ప్రార్థన చేస్తే స్వస్థపరచబడిన వాడు ఒకడు ఉంటాడు, వాక్యం ద్వారా బలపరచబడిన వాడు, దేవుణ్ణి ప్రేమిస్తూ దగ్గరికి అయిన వాడు ఒకడు ఉంటాడు. ఈ ఇద్దరిట్లలో దేవునిని ఎప్పటికీ కలిగి ఉండేవాళ్ళు ఎవరండి? వాక్యము ద్వారా బలపడ్డవాడు. స్వస్థత పొందుకున్నవాడు ఒక స్వస్థత పొందుకున్న తర్వాత వారం 10 రోజులు చర్చికి వస్తాడు, తర్వాత ఆరోగ్యం రాగానే మళ్ళీ దొరకడు, రెక్కలు వచ్చే కదా ఎగిరిపోతాడు. కానీ వాక్యం ద్వారా బలపరచబడ్డవాడు తన ఆత్మీయ యాత్రను రెండో రాకడ వరకు కొనసాగించగలడు. హల్లెలూయా. మనం ఈరోజు ఆ వాక్యం అనే ఆత్మ ఆహారం తీసుకుంటూ బలం పొందుకుంటే ఎవరు నేను ఆత్మీయ జీవితంలో పడేయలేరు. నీ ఆత్మీయ యాత్రలో నువ్వు చేరాల్సిన ఆ హోరేబుకు నువ్వు డెఫినెట్గా చేరుతావు. అప్పుడు నిన్ను ఏ శక్తి ఆపలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలారా, మనము హోరేబ్ అనే దేవుని పర్వతానికి చేరాల్సిన వారమై ఉన్నాం. దేవుడు ఒకరోజు ఒలీవ పర్వతం మీదకి రావాల్సి ఉంది కదా, ఆయన రాకడ రావాల్సింది కదా. ఆ స్థితిని మనం చూడాలంటే, ఆ సన్నిధి మనం అనుభవించాలంటే డెఫినెట్గా ప్రభు బిడ్డలారా, మనం దేవుని వాక్యం అనే ఆహారం ప్రతిరోజు తీసుకోవాలి. ప్రార్థన చేస్తున్నావు, చాలా సంతోషం. దేవుని వాక్యం అనే ఆహారం తీసుకోకపోతే నువ్వు బలం పొందుకోలేవు. దేవుని వాక్యం అనే ఆహారం తీసుకోకపోతే నువ్వు ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేయలేవు. ఆత్మీయ యాత్రలో ఆయన ఎక్కడికి వెళ్ళడం బైబిల్ చెప్తా ఉందంటే హోరేబు పర్వతం పైకి. హోరేబు పర్వతం పైకి అంటే మనకు కూడా ఆత్మీయ జీవితంలో పర్వతాలు ఎక్కే అనుభవం రావాలి. మనం కూడా ఆత్మీయ యాత్రలో ఉన్నతమైన స్థితికి వచ్చే పరిస్థితి మనకు రావాలి. ఆ పర్వతం ఎక్కితేనే దేవుని ప్రెజెన్స్ నీకు కనబడుతుంది. ఆ పర్వతం ఎక్కితేనే దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. ఆ పర్వతం ఎక్కితేనే నువ్వు పోగొట్టుకునే వాటిని పొందుకుంటావు. అబ్రహాము ఆ పర్వతం మీదకి ఎక్కిన తర్వాత పోగొట్టుకోవాల్సిన కొడుకుని దక్కించుకున్నాడు కదండి. ఆ పర్వతం మీద ఎక్కినప్పుడే మోషే దేవుని మహిమను చూడగలిగాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితంలో వాక్యంలో ప్రార్థనలో మన ఆత్మీయ జీవితం ఆ పర్వతం ఎక్కినట్టుగా కనబడాలి. ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి. ప్రార్థనలో వాక్యంలో ఆ విధంగా ఎదగాలి. వాక్యం ఆహారము ఆ విధంగా తీసుకోవాలి. ఎప్పుడైతే వాక్యంలో మనం అంతా బలపడతామో ఏ శక్తులు మనల్ని ఆపలేవు. తర్వాత ఏలియాను మళ్ళీ ఎవరు ఆపలేదు. 40 రోజుల ప్రయాణంలో ఆపొచ్చు. యెజబెల్కి సత్తా ఉంది, ఎవరినైనా పంపించి ఆపొచ్చు. కానీ యెజబెల్ని దేవుడు ఎక్కడ నాకు తెలిసి బంధించి పడేసి ఉండొచ్చు. అందుకని ఆమె ఏమీ చేయలేకపోయింది, ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఆయన 40 రోజులు 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం చేసిన ఆయన ఎక్కడికి చేరడం బైబిల్ చెప్తోందంటే హోరేబు పర్వతానికి చేరాడు. హోరేబు పర్వతానికి చేరిన తర్వాత అక్కడ మాట మనం చూస్తామండి. ఇక్కడ నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చును. అంతటా యెహోవా వైపు సంచరింపగా. ఇక్కడ మరికొన్ని వాక్య భాగాలు మనం చూస్తాం. ఒకటి, ఈయన ముందుగా ప్రార్థన ద్వారా బలం పుంజుకున్నాడు. రెండోది, ప్రార్థన తన జీవితంలో కార్యం చేసింది. రెండోది, దేవుడిచ్చిన ఆహారం మనం ఒకటి చూస్తాము. రెండోసారి కూడా దేవుడు ఆహారం ఇచ్చాడు. అది ఆత్మ సంబంధమైన ఆహారమే. ఆహారంతో ఆయన బలం పొందుకుని 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం చేసి హోరేబుకు చేరుకున్నాడు. ఆ పర్వతం మీదకి చేరుకున్న తర్వాత ఇక్కడ దేవుడు మరొకసారి మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడో మనం ఒకసారి వాక్య భాగం నుంచి చూద్దామండి. అతడు ఇజ్రాయేలు వారు 9వ వచనం చదువుదాము. ప్రత్యక్షమై ఏలియా ఇచ్చిన నీవేమి చేయుచున్నావని.
ఆ, ఆ, ఉమ్, ఆ, థ్యాంక్ యూ సిస్టర్. నేను ఏమంటా ఉండంటే, నన్ను చంపడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. నీ బిడ్డలైన వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ, అతడు ఇజ్రాయేల్ వారు నీ నిబంధన త్రోసివేశారు. ఇజ్రాయేలీలు నీ బిడ్డలు నీ నిబంధన త్రోసివేశారు. అంతేకాదు నీ బలిపీఠాలని పడగొట్టారు, నీ ప్రవక్తల్ని ఖడ్గం చేత వాళ్ళు చంపేశారు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి మాట్లాడి నీ కోసం రోషం గలవాడిగా నేను ఒక్కడే నిలబడ్డాను దేవా అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న ఈయన దేవుని గురించి నిలబడ్డాడని మనం మర్చిపోవద్దు. ఆ ప్రార్థనలో నిలబడ్డాడు, ప్రయాణం చేసి పరిగెత్తిన దేవుని గురించి నిలబడ్డాడు, అక్కడికి వచ్చిన ఆయనకు దేవుడు శక్తినిచ్చి నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన రోషం గలవాడిగా నిలబడ్డాడని దేవుని వాక్యం ద్వారా ఆయన చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు మనం మాట చూస్తాం. అక్కడి నుంచి దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి ఆ పర్వతం మీద నిలబడు అని అంటే, ఆయన పర్వతం మీదకి వెళ్ళి నిలబడిన తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. యాక్చువల్గా దేవుడు మాట్లాడాలి కానీ దేవుడు మాట్లాడే పరిస్థితి మనకు కనబడదు. మొట్టమొదటి ఏం కనబడుతుంది అంటే, అక్కడ ఆయన పర్వతం మీదకి ఎక్కిన తర్వాత ఫస్ట్ టైం ఒక సంఘటన జరుగుతుంది. పెనుగాలి లేచేస్తుంది. పెనుగాలి ఈ మధ్యకాలంలో మనకు ఎక్కడంటే కొన్ని దేశాల్లో గాలి వచ్చింది, భయంకరమైన గాలి వచ్చింది. అది చైనా అనుకుంటా. చైనాలో వచ్చిన గాలి ఎంత భయంకరమైందంటే ఇండ్లు సైతం కూలిపోయాయి, ఎక్కడెక్కడ లేచిపోయాయి. ఒక చుడిగాలిలాగా భయంకరంగా వచ్చి ఏం చేసిందంటే ఇండ్లను కార్లని ఇట్లా లేపుకొని వెళ్ళిపోయింది. రీసెంట్గా 2 days బ్యాక్ అనుకుంటా మళ్ళీ అమెరికాలో కూడా అదే సంఘటన జరిగింది. ప్రోబెడ్లారా, ఒక గాలి అంత భయంకరంగా వచ్చి ఇండ్లను సైతం కొట్టేసిందంటే అది సామాన్యమైన గాలి కాదు. ఇక్కడ వచ్చిన గాలి ఎలాంటిదో తెలుసా? పర్వతములంట పడిపోయాయంట. ఏం పడిపోయాయి? పర్వతాలు పడిపోయాయి. ఆడ కొన్నే బిల్డింగ్స్ కదలబడ్డాయి, కొన్నే బిల్డింగ్స్ పాతపోయి కూలిపోయాయి, లేదా రేకులు ఎగిరిపోయాయి, కార్లు ఎగిరిపోయాయి, కొట్టుకుపోయాయి. కానీ ఇక్కడ పర్వతాలు, ఒకసారి మీరు ఆ వాక్య భాగాన్ని చదవచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. పర్వతములు బద్దలైనాయి అంట ఆ పెనుగాలికి. ఈ పర్వతాలు బద్దలవుతూ ఉంటే ఈయన ఎక్కడున్నాడు? పర్వతం మీదనే ఉన్నాడు. ఈయనకి ఎంత కంగారు రావాలి, ఎంత డిస్టర్బ్ కావాలైనా. నన్ను ఇక్కడికి రమ్మన్నాడు, ఈ పర్వతం మీద నిలబడమన్నాడు, ఇక్కడికి వస్తే నాతో మాట్లాడుతున్న దేవుడు నన్ను విడిచిపెట్టాడా, మరి ఏమైనా జరిగిందన్న ఆలోచన ఆయనకు రావాలి. ఆ పరిస్థితిలో నువ్వు నేనున్నా గడగడ వణుకుతాం. నిజమండి. ఒక విషయం గమనించాలి మీరు. ఆ పర్వతం మీద ఆయన నిలబడ్డాడు, అక్కడున్న పర్వతాలన్నీ చిన్నాభిన్నములు అయిపోయాయి. పర్వతాలు కదల్చబడ్డం అనేది మాట కాదండి. అక్కడ దేవుని పెనుగాలి వచ్చిన తర్వాత భయంకరమైన గాలి, అది అంత భయంకరమైన గాలి వచ్చినప్పుడు ముందుగా మనం చూస్తూ ఉన్నాము, ఆ యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయనంట. అక్కడ దేవుని ప్రెజెన్స్ రాగానే పర్వతాలు బద్దలైపోయాయి, చిన్నాభిన్నములు అయిపోయినాయి. కానీ అక్కడ ధైర్యంగా నిలబడింది ఎవరో తెలుసా? ఏలియా. హల్లెలూయా. ఎందుకు? ఏలియాకు దేవుడు ఏంటో తెలుసు. ఏలియా అంత ధైర్యంగా ఎందుకుంటే ఆయన వాక్యంతో నింపబడిన వాడు. ఆయనకు తెలుసు నా దేవుడు నన్ను కాపాడుకుంటాడని. ఆయనకు తెలుసు నా దేవుని కాపుదలలో నేను ఉన్నానని. ఈ పెను తుఫాను నన్ను ఏమీ చేయలేదన్న విశ్వాసం ఆయనకు ఉంది. కాబట్టి ధైర్యంగా అక్కడ నిలబడ్డాడు. డెఫినెట్గా ఆయన కళ్ళ ముందు జరిగిన సంఘటనే ఇది. మన ఆత్మీయ యాత్రలో కూడా ఈ నమ్మకం మనకు కావాలి. మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి కావచ్చు, నువ్వు ప్రార్థన చేసిన బిడ్డవు, దేవుని వాక్యంతో అంటగట్టబడిన బిడ్డవు కదా, దేవుని ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన శిఖరానికి వచ్చావు కదా. వచ్చిన తర్వాత కూడా నీ చుట్టూ పెనుగాళ్ళు వస్తూ ఉన్నాయి, నీ కుటుంబంలో అలజడి వస్తూ ఉంది, నీ కుటుంబంలో మరణ పరిస్థితులు కనబడతా ఉన్నప్పుడు కలవరపడకు, ఒక్క ధైర్యం కలిగుండు. ఏలియాలాగా నా దేవుడు ఉన్నాడు, సమాధానపరుస్తాడు. హల్లెలూయా. ఆ సమాధానపరచడన్న మనస్తత్వము మనకి ఎప్పుడు వస్తుందంటే వాక్యముతో నింపబడినప్పుడు, వాక్యము తీసుకున్న వాళ్ళగా ఉన్నప్పుడు. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే వాక్యం మనలోకి వచ్చినప్పుడు. అక్కడ భయంకరమైన పరిస్థితి ఏర్పడింది, కానీ ఏలియా మాత్రం కదిలినట్టుగా కానీ ఏ డిస్టర్బ్ అయినట్టుగా మనకు వాక్యం రాయబడలేదు. రెండోది, అది అణిగిపోయిందంట. ఆ గాలి అణిగిపోయింది, పర్వతాలంతా చిన్న భిన్నములు అయిపోయాయి, ముక్కలు అయిపోయినాయి, అంత కింద మీద అయిపోయింది. ఏలియా మాత్రం పర్వతం మీదే ఉన్నాడు. దేవుడు మాట్లాడా అంటే ఒక్క మాట కూడా దేవుడు మాట్లాడలేదు. రెండోసారి ఓ భయంకరమైన భూకంపం వచ్చింది. ఈసారి ఇప్పుడు భూకంపం వస్తే మనందరం ఎక్కడో అక్కడ అన్నిటి పెట్టుకొని ఉరుకుతాం, పరిగెత్తాం. పర్వతం మీద భయంకరమైన భూకంపం వచ్చింది. ఎవరి భయానికి తెలుసా? దేవుని సంచరణ. కాబట్టి అక్కడ దేవుడు సంచరిస్తున్నాను బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. దేవుడు సంచరిస్తున్న ఆ సమయంలో పర్వతాలు తట్టుకోలేకపోయాయి, భూమి కంపించిందని బైబిల్ చెప్తా ఉంది. ప్రోబెట్లారా, అంతేకాదు ఒక భయంకరమైన మెరుపు పుట్టిన బైబిల్ చెప్తా ఉంది. పెనుగాలు వచ్చినా దేవుడు ప్రత్యక్షం కాలేదు,
భూకంపం వచ్చిన దేవుడు ప్రత్యక్షం కాలేదు, మెరుపు వచ్చిన దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ మెరుపులో, ఆ తుఫానులో, లేకపోతే ఆ భూకంపంలో ఏలియా కూడా కలవరపడలేదు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటాడు, కలవరపడకండి, యెహోవా యందు విశ్వాసం ఉంచండి. కలవరపడ్డామంటే మన ఆత్మీయ జీవితాన్ని సాతాను తొక్కేస్తాడు. అందుకని దేవుడు చాలాసార్లు అంటాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా. ఈ వాక్య అనుభవం గలవాడు కాబట్టి ఈయన అంత భయంకరమైన పరిస్థితిలో, అటువంటి పరిస్థితిలో దేవుడు పిలిచాడు పర్వతం మీదకి రమ్మని. ఆ దేవుని మీద నమ్మకం ఉంచే నిలబడ్డాడు, దాంట్లో సందేహం లేదు. ఏలియా గురించి మనం ఇంకొంచెం ఆలోచిస్తే, ఇంత కఠిన పరిస్థితిలో, ఇంత భయంకరమైన పరిస్థితిలో ఒక వ్యక్తి ఆ పర్వతం మీద నిలబడడం అనేది సాధ్యం కాదు. ఒక ఆడమే చెప్తేనే భయపడి పారిపోయి వచ్చిన ఆయన ఇంత భయంకరమైన పరిస్థితిలో నిలబడడం ఎలా సాధ్యం? ఇట్స్ ఇంపాసిబుల్. అది పాసిబుల్ కానే కాదు. ఒక స్త్రీ అంటేనే భయపడి ఒక దిన ప్రయాణం చేసి అలసిపోయి వచ్చి బదిరి వృక్షం కింద పండుకున్నాడు. ఈరోజు ఇంత భయంకరమైన సంఘటన జరుగుతూ ఉంటే, ప్రకృతి విపత్తు జరుగుతూ ఉంటే ఎట్లా నిలబడగలిగాడు? దేవుడిచ్చిన ఆహారాన్ని తీసుకున్నాడు కాబట్టి. దేవుడిచ్చిన ఆహారము అంత శక్తిని ఇస్తుందండి. ఆయన కోసం ప్రాణం పెట్టారు ఎంతోమంది సేవకులు. ఈరోజు ఆ రోజు అపోస్తలుడైన పౌలు కావచ్చు, ప్రభుబెట్లారా, ఇంకెంతోమంది సేవకులు కావచ్చు, చర్మము ఒలిచి చంపబడ్డారు, చిరక్షేదనం చేయబడ్డారు, ముక్కలు ముక్కలుగా కోయబడ్డారు, శిల్వ ఆకారంలో కట్టేసి చంపబడ్డారు. అంతేకాదు, అట్లా చంపబడిన తర్వాత నడిమికి చీల్చబడ్డారు. మీరు చరిత్ర గ్రంథాల్లో చరిత్ర గురించి, సేవకుల గురించి చూస్తే ఒక్కొక్క సేవకుని నడిమికి ఇట్లా చీర్చేశారు, కరెక్ట్గా మిడిల్గా కత్తి పోసి కోసేశారు. అట్లా చర్మాన్ని బతుకున్నప్పుడే ఒలిచేశారు, మలుచుకున్నప్పుడే మంటల్లో పడేశారు. అయినా వారందరూ దేవుని కోసం నిలబడ్డారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు వాక్యం చేత కట్టబడ్డారు. హల్లెలూయా. వాక్యం చేత కట్టబడ్డవాడు పరిగెత్తడు, వాక్యం చేత కట్టబడ్డవాడు భయపడడు, వాక్యం చేత అంటగట్టబడిన వాడు దేవుని కోసమే బ్రతుకుతాడు తప్ప పరిగెత్తేవాడుగా ఉండడండి. ఈరోజు ఏలియా వాక్యం చేత నిలబడ్డని వాడినగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా దేవుడిచ్చిన ఆహారం తీసుకున్నవాడు కాబట్టి 40 రాత్రులు 40 పగళ్ళు ఒక బలమైన ప్రయాణం చేయడమే కాదు, ఆ ప్రయాణంలో అలసిపోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భోజనం చేసిన పరిస్థితి మనకు కనబడదు. కానీ హోరేబు పర్వతం మీద వెళ్ళిన తర్వాత దేవుడి సంచారం జరుగుతూ ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. దేవుని సన్నిధి మనం తట్టుకోలేమండి. ఆయన సంచారం అక్కడ రాగానే అక్కడ ఏమంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్వతాలు కదిలిపోయినాయి, భూకంపం వచ్చి అంతా చిన్న భిన్నమైపోయింది. తర్వాత భయంకరమైన మెరుపు అంటే సామాన్యమైనది ఏం కాదు. ఎప్పుడైనా మీరు గమనించండి, చాలా చీకటినప్పుడు మెరుపు వస్తే అది మనలో భయాన్ని కలగజేస్తుంది. దేవుని వాక్యం ప్రత్యేకంగా మెరుపుని రాపించిందంటే అది సామాన్యమైన మెరుపు కాదు, అదొక భయంకరమైన మెరుపు. ఇన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నా దేవుడి సంచారం అక్కడ ఉంది, కానీ దేవుడు ఒక మాట మాట్లాడలేదు. అదంతా పోయిన తర్వాత దేవుడు ఒక మాట అక్కడ వాక్య భాగంలో మనం చూస్తాము. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. హల్లెలూయా. ఇప్పుడు ఒక స్వరం వినబడింది ఏలియాకు. ఏమని? ఒక మిక్కిలి మెల్లనైన స్వరం. దేవుడు ఎప్పుడు మెల్లగానే మాట్లాడతాడు. అయితే ఆ పరీక్షల సమయంలో నిలబడే శక్తి నీకు నాకు కావాలి. అది ఎప్పుడు దొరుకుద్దంటే, అలసిపోకుండా పారిపోకుండా ప్రార్థన చేసిన వాళ్ళమై ఉన్నప్పుడు, దేవుని వాక్యం చేత కట్టబడిన వారమై ఉన్నప్పుడు. ఆ విధంగా ఈయన ఉన్నాడు కాబట్టి తర్వాత దేవుని స్వరము విన్నాడు. దేవుని వాక్యంతో నింపబడిన వాడు కాబట్టి అంత భయంకరమైన పరిస్థితిలో ఆయన నిలబడగలిగాడు. ఈరోజు రానే ఉన్న దినాలు చాలా భయంకరమైనవి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అయితే ఈ భయంకరమైన దినాల్లో మనం నిలబడగలిగే మీద ఎప్పుడు నిలబడగలుగుతామంటే, మనం వాక్యములో బలపడితేనే నిలబడగలుగుతాం. నీ మీదికి వచ్చి కత్తి పెడితే నువ్వు ఎప్పుడు బ్రతకగలుగుతావంటే, నువ్వు వాక్యం చేత కట్టబడిన వాడవు, వాక్యం చేత బలపరచబడిన వాడవైతే నువ్వు నిలబడతావు దేవుని కోసం. కాబట్టి ప్రభుబెట్లారా, మనం దేవుని వాక్యానుసారంగా ఉండాల్సిన వారమై ఉన్నాం, దేవుని వాక్యానుసారంగా బ్రతకాల్సిన వారమై ఉన్నాం అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ప్రభుబెట్ల దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే మనకు వేదం. దేవుని వాక్యం చేత మనం అంటగట్టబడిన వారుగా ఉండాలి. మనుషుల మెప్పు మన జీవితాల్లో ఇంపార్టెంట్ కానే కాదు. మనుషుల మెప్పు కోరుకునే వాళ్ళు ఎవరంటే దేవుని వాక్యం చేత కట్టబడిన వాళ్ళు కాదు. దేవుని వాక్యాన్ని ఆత్మీయ ఆహారంగా తీసుకున్నవాడు దేవుని గురించి నిలబడగలవాడు. నీ దేవుని సిద్ధాంతం ప్రకారంగా దేవుని వాక్యానుసారంగా బ్రతకడం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభుబెట్లారా, దయచేసి దేవుని బిడ్డలమైన మనతో దేవుని వాక్యం చెప్తూ ఉన్నట్టుగా ఈరోజు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడగలిగాడంటే కారణం ఏంటంటే దేవుని ఒక వాక్కు శక్తి, దేవుని ఒక ఆత్మీయ ఆహారమే. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆహారం తీసుకుని ఆయన నిలబడ్డాడో తర్వాత మనం ఏం చూస్తామంటే ఈ దేవుని స్వరం వినబడడం చూస్తాం. ఆ స్వరంలో దేవుడు ఏం మాట్లాడుతాడో తెలుసా? ఆయన కొన్ని పనులు అప్పచెప్పాడు.
ఒక రాజును నువ్వు ఏర్పాటు చేయాలి, తర్వాత ఇంకొక రాజును నువ్వు ఏర్పాటు చేయాలి, తర్వాత నీకు బదులు ఒక సేవకుడు నువ్వు ఏర్పాటు చేయాలి. దేవుడు ఒక పని అప్పగించి ఒక బాధ్యతను అప్పగించాడు. అంతేకాదు, ఈ వాక్యం చేత నడిపించబడిన వాడిని దేవుడు మరణం చూడకుండా ఆరోణమయ్యే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మనం ఆ స్థితిలో ఉంటే, ప్రభు చిత్తం అయితే నిజంగా డెఫినెట్గా మనము ఎత్తబడే గుంపులో ఉంటామేమో. హల్లెలూయా. ఇది వాస్తవం. కొంతమంది అంట దేవుని రాకడలో సజీవులుగా ఎత్తబడతారు. ఆ ధన్యత డెఫినెట్గా ఈ వాక్యంతో అంటగట్టబడిన వారుగా, ఏలియాలాగా నిలబడిన వారుగా ఉంటే డెఫినెట్గా దాంట్లో మనం ఉంటామేమో. ఖచ్చితంగా నేను అది ఉంటుందని చెప్పట్లేదు, కానీ దేర్ ఆర్ ఛాన్సెస్. ఆ భాగ్యాన్ని చూసే అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. అది గొప్ప ధన్యత అది. సో కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఒక ఏలియాలాగా నిలబడదాం. ఆయన రోషం గలవాడిగా దేవుని కోసం నిలబడ్డాడు. దేవుని నేను చెప్తున్నాను కదా, ప్రజెంట్గా ఆయన మనిషి కాబట్టి పరిగెత్తాడు. కానీ తను రెక్టిఫై చేసుకొని, ఎందుకు పరిగెడుతుండో అర్థం చేసుకొని ఆయన మోకరించి ప్రార్థన చేసిన తర్వాత స్థితిలో దేవుడు మార్చాడు. ఈరోజు నువ్వు పరిగెడతా ఉన్నావు, కింద మీద పడతా ఉన్నావు, కలవరపడతా ఉన్నావు. దేవుడు ఒకటే చెప్తా ఉన్నాడు, ఆ కలవరాల్లో, ఆ పరిగెత్తా ఉన్న పరిస్థితిలో, నిన్ను పరిగెత్తింపజేస్తా ఉన్న ఆ సిచ్యువేషన్స్లో కొద్ది నిమిషాలు ఆగి ప్రార్థన చేయి. దేవుడు తర్వాత నువ్వేం చేయాలో దేవుడు నీ దగ్గరికి తన దూతను పంపించి నేను సరి చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో సేవకునే పంపిస్తాడు నిన్ను ధైర్యపరచడానికి, లేదా బైబిల్ తెరిచి నువ్వు చదవడానికి దేవుడు ఆ శక్తిని ఇస్తాడు, లేదా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, లేకపోతే ఇటాలీ పట్టణంలో ఉన్న కొరనేలింటికి సేవకుని పంపించినట్టుగా నీ ఇంటికి సేవకుని పంపించి మాట్లాడతాడో తెలియదు. బట్ నువ్వు ప్రార్థన చేస్తే, ఆ పరిస్థితిలో నువ్వు పరిగెత్తకుండా అక్కడ ప్రార్థన చేయగలిగితే దేవుని వాక్యంతో దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ బలంతో నువ్వు నిలబడితే మాత్రం ఎటువంటి భయంకరమైన పరిస్థితులు అయినా సరే, విపత్కరమైన పరిస్థితులు అయినా సరే, నువ్వు దేవుని కోసం నిలబడతావు, దేవునికి మహిమకరంగా వాడబడతావు, దేవుని రాజ్యంలో ఎత్తబడతావు. హల్లెలూయా. అటువంటిదే ఇక్కడ ఏలియా జీవితంలో జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటిది జరుగులాగిన ప్రభు బిడ్డలారా, మనందరికీ అప్పులు ఉన్నాయి, మనందరికీ ఇబ్బందులు ఉన్నాయి, మనందరికీ శ్రమలు ఉన్నాయి. ఎంతో ఆత్మీయంగా, ఎంతో ప్రార్థన ప్రకంగా, ఎంతో భక్తిగా జీవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ శ్రమల మీద శ్రమలు మనల్ని వేధిస్తూ పరిగెత్తేలాగా చేస్తే ప్లీజ్, దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు, ఏలియాలాగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. తర్వాత చూసుకోవాల్సినదంతా దేవుడు చూసుకుంటాడు. తన వాక్యం చేత నేను బలపరుచుకుంటాడు. ఆ వాక్యంతో బలపడ నీవు ఆ వాక్యాన్ని తీసుకొని జీర్ణించుకొని వాక్య ప్రకారంగా ఉండగలిగితే డెఫినెట్గా దేవుడు హోరేబు అనుభవంలోకి నేను నడిపిస్తాడు. అక్కడ దేవుని ప్రెజెన్స్ నువ్వు చూస్తావు. అంతేకాదు, గొప్ప దేవుని మహిమ ప్రత్యక్షతను నేను అనుభవించగలం. అటువంటి అనుభవంలోకి మనం అందరం రావాలని కోరుతూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సో ప్రభు బిడ్డలారా, అందరం కూడా తళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఏలియాకి ఇచ్చిన ఈ అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చేలాగా ప్రభు బిడ్డలారా, ఏలియాలాగా